ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు పిఎఫ్ ఇన్ఫర్మేషన్ తెలుగు. ఈ వీడియోలో ఒక ఈపీఎఫ్ మెంబరు ఈ విధంగా వాట్సాప్లో అడుగుతున్నారు. బ్రదర్, మాకు తెలిసిన వాళ్ళు ఒక 20 ఇయర్స్ డ్యూటీ చేసి ఎక్స్పైర్ అయిపోయారు. సో ఇప్పుడు వారికి ఏ విధమైన బెనిఫిట్స్ వస్తాయని ఎక్స్ప్లెయిన్ చేయండి అని అడుగుతున్నారు. సో ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోకి లైక్ చేయండి. కొత్తగా చూసేవారు సబ్స్క్రైబ్ చేయండి. సో ఇది చాలామందికి అయితే ఉపయోగపడుతుంది. సో దీంట్లో ఈపీఎఫ్ మంత్లీ పెన్షన్ కూడా ఎంత వస్తుంది అనేది కూడా నేను చూపిస్తాను. సో వీడియోకి లైక్ చేయండి. అలానే మీలో ఎవరికైనా పిఎఫ్ విత్డ్రాల్ కానీ పెన్షన్ విత్డ్రాల్ కానీ కావాలి అంటే నా యొక్క వాట్సాప్ నంబరు వీడియో కింద ఉంటుంది. వాట్సాప్లో మాత్రమే కాంటాక్ట్ అవ్వండి. విత్ పెయిడ్ సర్వీస్ అయితే ఉంటుంది. ఒక ఈపీఎఫ్ మెంబరు 10 ఇయర్స్ కంటే ఎక్కువగా డ్యూటీ చేసినట్లయితే వారికి పిఎఫ్ అమౌంట్తో పాటు మంత్లీ పెన్షన్ కూడా వస్తుంది. సో ఇది చాలామందికి తెలిసిన విషయమే. కానీ చాలామంది అడిగే విషయం ఏంటంటే, కొన్నిసార్లు ఈపీఎఫ్ ఎంప్లాయీ డ్యూటీ చేస్తూ అకాల మరణం చెందినట్లయితే వారి యొక్క ఫ్యామిలీ మెంబర్స్కు ఈ పిఎఫ్ మంత్లీ పెన్షన్ ఏ విధంగా తీసుకుంటారని అడుగుతారు. సో దీనికి సంబంధించి మనకు విత్ హెచ్ఆర్ సపోర్ట్ అయితే తప్పనిసరిగా కావాలి, వితౌట్ హెచ్ఆర్ అయితే కాదు. సో హెచ్ఆర్ సపోర్ట్ ఎందుకు అంటున్నానంటే, చాలామంది పిఎఫ్ నామినేషన్ అనేది ఫైల్ చేయట్లేదు. ఆల్రెడీ నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. నామినీ మనం ఫైల్ చేస్తేనే పిఎఫ్ని విత్డ్రా చేసుకునేటటువంటి ఆప్షన్ ఉంది. ఇన్ కేస్ మీరు నామినీ వివరాలు అప్డేట్ చేయకపోతే పిఎఫ్ని అయితే విత్డ్రా చేయలేరు. ఇక్కడ నేను ఒక ఈపీఎఫ్ మెంబర్ది పెన్షను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆల్రెడీ పిఎఫ్ అయితే ఫైనల్ సెటిల్మెంట్ వస్తుంది. కానీ 20 ఇయర్స్ కంటే ఎక్కువగా డ్యూటీ చేసినప్పుడు వారి యొక్క పెన్షన్ ఏ విధంగా వస్తుంది అని అడుగుతారు. సో ఇక్కడ నేను పెన్షనర్ పోర్టల్ అయితే ఓపెన్ చేసి చూపిస్తాను. ఇక్కడ పెన్షనర్ పోర్టల్ ఉంది. లేదంటే మీరు పీపీఓ ఎంక్వైరీ అని సెర్చ్ చేసినా కూడా ఇదే వెబ్సైట్కి అయితే రావడం జరుగుతుంది. ఇక్కడ వీరి యొక్క హస్బెండ్ చనిపోయారు. ఇప్పుడు వీరి వైఫ్కి అలానే వీరి యొక్క ఒక కిడ్కి పెన్షన్ అనేది వస్తుంది. అంటే ఇద్దరికి కూడా ఇక్కడ పెన్షన్ అనేది రావడం జరుగుతుంది. సో ఇక్కడ ఒకవేళ వారికి ఒకవేళ ఇద్దరు పిల్లలు ఉంటే ఇద్దరు పిల్లలు, మైనర్ అయితే వారికి 50% పెన్షన్ అనేది వస్తుంది. సో అది ఎలా చెక్ చేయాలి అంటే, చూడండి, ఇక్కడ మనకు చాలా ఆప్షన్స్ అయితే ఉన్నాయి. దీంట్లో మీరు పీపీఓ అంటే మీకు పీపీఓ నెంబర్ తెలిస్తేనేమో ఇక్కడ నుంచి మీరు పీపీఓ నెంబర్ తెలుసుకోవచ్చు. లేదంటే ఆల్రెడీ మీ దగ్గర పీపీఓ నెంబర్ ఉంటే పెన్షన్ పేమెంట్ ఎంక్వైరీ పైన క్లిక్ చేసినట్లయితే ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ మనకు 2 ఆప్షన్స్ తప్పనిసరిగా ఫిల్ చేయాల్సి ఉంటుంది. అదొకటి పీపీఓ నంబరు, తర్వాత డేట్ ఆఫ్ బర్త్, ఆఫీసు, ఏ ఆఫీస్ నుండి మీరు మంత్లీ పెన్షన్ తీసుకుంటున్నారు. సో ఇక్కడ వీరికి సంబంధించిన డీటెయిల్స్ ఎంటర్ చేస్తాను. ఇక్కడ వైఫ్కి వస్తుంది, అలానే వారి యొక్క పిల్లలకు కూడా పెన్షన్ అనేది రావడం జరుగుతుంది. ఇది చాలామందికి తెలియని విషయం అన్నమాట. సో ఇక్కడ అన్ని డీటెయిల్స్ ఎంటర్ చేసి చూపిస్తాను. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ ఈ విధంగా మనకు ఓపెన్ అవుతుంది. ఇక్కడ చూస్తే సో ఇద్దరికైతే మంత్లీ పెన్షన్ రావడం జరుగుతుంది. ముందుగా ఇక్కడ ఫస్ట్ పెన్షన్ చూడండి, ఎవరికి వస్తుంది ఇక్కడ పెన్షన్ టైప్ అంటే చిల్డ్రన్. వీరి యొక్క చిల్డ్రన్కి పెన్షన్ అయితే రావడం జరుగుతుంది. బిలో 25 ఇయర్స్ ఉంటే వీరికి పెన్షన్ అనేది ఇస్తున్నారు. వీరికి ఎంత ఇస్తున్నారు? 725 రూపీస్ ఇక్కడ మంత్లీ పెన్షన్ ప్రతి నెల వస్తుంది. అప్ టు 25 ఇయర్స్ వరకు అయితే వస్తుంది. 725 రూపాయలు అనేది పెన్షన్గా వస్తుంది. ఇక్కడ నెక్స్ట్ పెన్షన్ చూస్తే విడోవర్ అంటే భార్యకు కానీ భర్తకు కానీ, ఓకేనా. ఇన్ కేసు హస్బెండ్ చనిపోయి ఉంటే వారి యొక్క వైఫ్కి పెన్షన్ వస్తుంది. లేదంటే వైఫ్ ఒకవేళ భర్తని నామినీగా ఇచ్చుంటే భర్తకు కూడా ఈ పెన్షన్ అనేది ఎలిజిబుల్గా ఉన్నట్టు ఇక్కడ చూపిస్తున్నారు. చూడండి, విడోవర్ అని ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేసి ఉన్నారు. వీరికి 2900 రూపీస్ అయితే వస్తుంది. ఇది ప్రతి నెల ఈపీఎఫ్ఓ నుండి ఈ పెన్షన్ వైఫ్కి అయితే లైఫ్ టు వస్తుంది. అంటే వీరు ఉన్నంతకాలం ఈ మంత్లీ పెన్షన్ వస్తుంది. ఇది చాలామందికి తెలియదు. అంటే మనకు ఇన్ కేస్ ఏదైనా దుర్ఘటన జరిగి మెంబర్ చనిపోతే వారి యొక్క నామినీకి పిఎఫ్ పెన్షను, ఈడిఎల్ఐ ఇన్సూరెన్స్ అప్ టు 7 lakhs, అలానే మంత్లీ పెన్షన్ ఈ విధంగా ఈపీఎఫ్ఓ నుండి వారి యొక్క లైఫ్ ఉన్నంత వరకు, వారు జీవించున్నంత వరకు ప్రతీ నెల ఈ పిఎఫ్ పెన్షన్ అనేది వస్తూనే ఉంటుంది. కాబట్టి తప్పనిసరిగా మీరందరూ నామినీ వివరాలు అప్డేట్ చేసుకోండి. ఇన్ కేస్ మీకు అప్డేట్ చేయడం రాదంటే నాకు వాట్సాప్ నెంబర్ వీడియో కింద ఉంటుంది. అక్కడ నుండి కాంటాక్ట్ అవ్వండి. పిఎఫ్ విత్డ్రాల్ కానీ పిఎఫ్ సంబంధిత వేరే ఏదైనా విత్డ్రాల్ కానీ కావాలంటే నేను పెయిడ్ సర్వీస్ అయితే చేస్తాను. ఇదండి అప్డేటు. వీడియోకి లైక్ చేయండి. కొత్తగా చూసేవారు సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.